నమో వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఇన్నాళ్ళు తులారాశి వారు పడిన కష్టాలకు, అనుభవించిన అవమానాలకు, ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులకు ఒక అద్భుతమైన ముగింపు దశ ప్రారంభం కాబోతుందండి. ఇక ఈరోజు తులారాశి వారు వారికి ఆగస్టు 4వ తేదీ గ్రహాల అనుగ్రహంతో జరగబోయే సంచలన మార్పులు, దైవిక సంకేతాలు, ఆర్థిక అవకాశాలు, అలాగే ఒక్కరోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి వివరంగా తెలుసుకుందాము ఈరోజు. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. తులారాశి వారికి ఈ ఆగస్టు 4 ఒక సాధారణ రోజు కాదు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమయ్యే రోజు ఇది. గతంలో ఎన్నోసార్లు చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోయాయి. ఈ రోజు మాత్రం పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రహం అనుకూల దృష్టి, కుజుడి ధైర్యం, శుక్రుని అనుగ్రహం కలిసి మీతో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపబోతున్నాయండి. ఇక ఇప్పటి వరకు మీపై అసూయతో అడ్డంకులు సృష్టించిన వారు నెమ్మదిగా వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబంలో అయినా మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రావడానికి ఇది మంచి సమయంగా మారవచ్చు. ముఖ్యంగా ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తులారాశి వారికి ఈరోజు ఒక శుభ సంకేతంగా కనిపించబోతుంది. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు, నిలిచిపోయిన డబ్బు లేదా ఆలస్యమైన చెల్లింపులు వచ్చే అవకాశం ఉంది. ఇక అకస్మాత్తుగా ఒక శుభవార్త మీ ముఖంపై చిరునవ్వును తీసుకురావచ్చు. అయితే మరోవైపు కేతు ప్రభావం వల్ల చిన్నపాటి మానసిక ఆందోళనలు ఉండే అవకాశం కూడా ఉంది. ఇది నిజంగానే జరుగుతుందా? అయితే ఇంత అదృష్టం నాకు దక్కుతుందా అనే సందేహాలు మీ మనసులో రావచ్చు. కానీ ఇలాంటి ఆలోచనలకు లోనవ్వకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈరోజు మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద ఆయుధం. కుటుంబంలో పెద్దల సలహాలు గౌరవించడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోపోవడం ఇక మీకు మరింత మేలు చేస్తుంది. ఇక మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రశాంతంగా మాట్లాడండి. కోపం కన్నా సహనం ఈరోజు మీకు ఎక్కువ విజయాన్ని తెస్తుంది. ఈరోజు మరో ప్రత్యేకత ఏమిటంటే మీరు ఉదయం నుంచే మీకు చిన్న చిన్న శుభ సంకేతాలను గమనించే అవకాశం ఉంది. దేవాలయ ఘంటనాదం వినిపించడం, లేదా అనుకోకుండా శుభవార్త వినడం, లేదా మనసుకు ఎంతో ప్రశాంతత కలిగించే సంఘటనలు జరగడం వంటి సంకేతాలు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సూచించవచ్చు. ఇక అందుకే ఈ ఆగస్టు 4 రోజును నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఇక ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే భగవంతుడు మీకోసం సిద్ధం చేసిన ఆశీర్వాదం మీరు ఊహించని దానికంటే గొప్పగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు మీరు చేయాల్సిన ఒక చిన్న దైవపరమైన పని, అలాగే మీ జీవితాన్ని మార్చే ఒక రహస్య సంకేతం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఈ ఆగస్టు 4వ తేదీ మీ జీవితాన్ని మార్చగల దైవిక సంకేతాల గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి ఈరోజు ఉదయం నుంచే దైవానుగ్రహం నెమ్మదిగా పనిచేయడం ప్రారంభమవుతుంది. గత కొన్ని నెలలుగా మీకు ఏ పని చేసినా చివరి నిమిషంలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. చేతిలోకి రావాల్సిన ధనం ఆలస్యం కావడం, మంచి అవకాశాలు వేరొకరి చేతికి వెళ్ళిపోవడం, మీ కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడం వంటి పరిస్థితులు మీతో ఎంతో నిరాశను కలిగించాయి. కానీ ఈరోజు నుంచి ఆ పరిస్థితులు క్రమంగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గురుగ్రహం అనుకూల దృష్టి వల్ల ఆర్థిక విషయాల్లో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు చేరే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు, రావాల్సిన బకాయి, వ్యాపారానికి సంబంధించిన కొత్త అవకాశాలు, లేదా ఉద్యోగంలో ఒక శుభవార్త వినే యోగం కనిపిస్తుంది. అలాగే కుజుడి అనుగ్రహంతో మీలో ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం మీపై ఆధిపత్యం చెలాయించాలని చూసిన కొందరు వ్యక్తులు ఇప్పుడు మీ నిర్ణయాలను గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మౌనంగా చేసిన కష్టం ఇప్పుడు ఫలించడం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ఒక చిన్న జాగ్రత్త మాత్రం తప్పకుండా పాటించాలి. మీ విజయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ భవిష్యత్తు ప్రణాళికను కూడా అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొందరు వ్యక్తులు మీ చుట్టూనే ఉండే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఎక్కువగా మాట్లాడడం కంటే ఎక్కువగా గమనించడం మీకు మేలు చేస్తుంది. ఈరోజు మీకు ఒక దైవిక సంకేతం కూడా కనిపించే అవకాశం ఉంది. అనుకోకుండా ఆలయ దర్శనం కలగడం, గంటల శబ్దం వినిపించడం, పసుపు లేదా కుంకుమ కనిపించడం, లేదా మీ మనసులో ఏదో ప్రశాంతత కలిగించే సంఘటన జరగడం వంటి శుభ సూచకాలు మీ అదృష్టం
మెల్లగా మేల్కొంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఆర్థికంగా కూడా ఈరోజు ఒక మంచి ప్రారంభం కనిపిస్తుంది. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేస్తే రాబోయే రోజుల్లో మీ చేతిలో ధనం నిలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి. అనవసరమైన అప్పులు తీసుకోవడం లేదా తొందరపాటు పెట్టుబడులు పెట్టడం మాత్రమే ఈ రోజును నివారించడం మంచిది. ఇక కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఆ పరిస్థితులు మరింత అనుకూలంగా మారవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు మీ ఇష్ట దైవాన్ని స్మరించి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీకు వీలైతే ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమః శివాయ లేదా ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని భక్తితో చెప్పించండి. ఇలా చేయడం వల్ల మీలో ప్రశాంతతను, ధైర్యాన్ని పెంచుతుంది. అయితే ఈ ఆగస్టు 4 రోజులో ఇక మీ అదృష్టాన్ని మరింత బలపరిచే ఒక చిన్న ఆధ్యాత్మిక ఆచారం కూడా ఉంది. అలాగే మీ జేబులో ఉంచుకోవాల్సిన ఒక శుభప్రదమైన వస్తువు గురించి అది మీకు ఎందుకు ముఖ్యమైనదో ప్రత్యేకమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఆగస్టు 4వ రోజున మీకు కనిపించే కొన్ని ప్రత్యేకమైన దైవిక సంకేతాల గురించి తెలుసుకుందాము. అలాగే చాలామంది ఈ సంకేతాలను చిన్నవిగా భావించి పట్టించుకోరు, కానీ కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులకు కూడా ముందుకు ఇలాంటి శుభసూచకాలు కనిపిస్తాయని ఆధ్యాత్మికంగా విశ్వసిస్తారు. ఇక ఈరోజు ఉదయం లేదా సాయంత్రం అనుకోకుండా దేవాలయ దర్శనం కలగడం, గంటల శబ్దం వినిపించడం, పసుపు లేదా కుంకుమ కనిపించడం, ఆవు లేదా చిన్నపిల్లల ఎదురుపడటం వంటి సంఘటనలు మీ మనసుకు ప్రశాంతతను కలిగించవచ్చు. ఇవి మీ జీవితంలో అనుకూల మార్పులు. మరోవైపు చాలా కాలంగా మీతో దూరంగా ఉన్న ఒక మళ్ళీ వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. అది స్నేహితుడే కావచ్చు, బంధువే కావచ్చు, లేదా మీకు సహాయం చేసే వ్యక్తి కూడా కావచ్చు. వారి ద్వారా మీకు ఒక మంచి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు ప్రతి ఫోన్ కాల్ను ప్రతి సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం లభించబోతుంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన వ్యాపార చర్చలు మళ్ళీ ముందుకు సాగవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. స్వయం ఉపాధి చేసేవారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ విజయాన్ని చూసి ప్రతి ఒక్కరూ సంతోషపడరు. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారే కూడా ఎక్కువగా ఉండవచ్చు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పకుండా పని పూర్తయ్యే వరకు మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు బలాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సలహాను గౌరవిస్తే ఈరోజు మీకు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన, ఈ ఆగస్టు 4వ రోజు మీకు వీలైతే అమ్మవారికి లేదా మీ ఇష్ట దైవానికి కుంకుమార్చన చేయండి. తర్వాత భక్తితో కుంకుమను నుదిటిపై ధరించండి. ఇది మీలో ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలు పెంచుతుంది. భక్తులు చాలామంది ఇలా విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు 11 సార్లు ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. ఇలా జపించిన తర్వాత బయలుదేరండి. ఇలా చేయడం వల్ల ఈరోజు ప్రశాంతంగా సాగుతుందని చాలామంది నమ్ముతారు. ఇంకా ఈ యొక్క ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈరోజు సాయంత్రం తర్వాత మీకు శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇది డబ్బుకు సంబంధించినదైనా కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. అందుకే ఈరోజు సహనంతో ఉండండి. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పు ఊహించిన సమయంలో మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఆగస్టు 4 రోజున మీ అదృష్టాన్ని మరింత బలపరిచే ఒక చిన్న పరిహారం, అలాగే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలిచే చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. ఈ రహస్యం గురించి ఎప్పుడు చివరి భాగంలో పూర్తిగా తెలుసుకుందామండి.
ఇక ఇప్పుడు ఈ ఆగస్టు 4వ రోజు మీ అదృష్టాన్ని మరింత బలపరిచే ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ఉదయం నుంచి సానుకూల ఆలోచనలతో ఉంటే చాలా పనులు మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పని పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి నిర్ణయానికి ఇక తొందరపాటు లేకుండా ఆలోచన తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు మీరు ఒక కొత్త ఆశను కలిగించే రోజు కావచ్చు. కొందరికి నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలంగా చిన్న చిన్న విషయాలపై ఉన్న అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఒక చిన్న ఆధ్యాత్మిక ఆచారం చేయాలనుకుంటే మీకు వీలైనంత సమయంలో అమ్మవారికి లేదా మీ ఇష్ట దైవానికి కుంకుమార్చన చేయండి. భక్తితో ప్రార్థించి ఆ కుంకుమను నుదుటిపై ధరించండి. మీలో విశ్వాసాన్ని, సానుకూల భావనను పెంచుతుంది. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరించి భక్తితో చిన్న ప్రార్థన చేసి రోజు ప్రారంభిస్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ప్రారంభమైన రోజు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు మీకు ఎదురయ్యే ప్రతి అవకాశం చిన్నదిగా తీసుకోవద్దు. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న సమాచారం కూడా మీ భవిష్యత్తును ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. మీ విజయాన్ని చూసి సంతోషపడేవారు ఎంతమంది ఉంటారో అసూయపడేవారు కూడా అంతే ఉండవచ్చు. కాబట్టి మీ లక్ష్యాన్ని, మీ ప్రణాళికను సరైన సమయంలో సమయం వచ్చే వరకు మీలో ఉంచుకోండి. చాలా మంచిది ఇలా చేయడం. ఈ ఆగస్టు 4 రోజున మీరు చేసే కష్టం వృధా కాదు. మీరు వేసే ప్రతి మంచి అడుగు భవిష్యత్తులో గొప్ప విజయానికి పునాది వేస్తుంది. కొన్నిసార్లు భగవంతుడు ఆలస్యం చేస్తాడు, కానీ సరైన సమయంలో సరైన ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. అందుకే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఈరోజు ముగిసిలోపు మీ మనసులో ఉన్న ఒక కోరిక, భక్తి కోసం ప్రార్థించండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీ శ్రమ, మీ పట్టుదల, మీ ఆత్మవిశ్వాసం కలిగిస్తే మీరు అనుకూల లక్ష్యాలను చేరుకునే అవకాశం సాధ్యమవుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. రాశి ఫలాలు అనే సాధారణ జ్యోతిష విషయాలు ఆధారంగా చెప్పబడిన సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితంలో ఫలితాలు మరియు వారి కృషి, నిర్ణయాలు, పరిస్థితులు మరియు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు మార్గదర్శకంగా మాత్రమే తీసుకొని మీ కృషిని కొనసాగించండి. ఈరోజు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.